ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్ గ్రామంలో ఫార్మసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా వారు రైతుల పొలాల్లో తిరిగి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇవ్వమని రైతులు హరీష్ రావు ముందు తేల్చి చెప్పేశారు. అనంతరం డప్పూర్లో రైతులతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ఫార్మసిటీ ఇంతకు ముందు మంజూరై అన్ని అనుమతులు వచ్చిన చోట పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బ్రోకరా లేక ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రిని చేసింది పేదల భూములను గుంజుకోవడానికని నిలదీశారు. దేవుళ్ల మీద ఒట్టుబెట్టి రుణమాఫీ పూర్తిగా చేయకుండా దేవుని సైతం రేవంత్ రెడ్డి మోసం చేసిందని విమర్శించారు. రైతుల పోరాటానికి అండగా ఉండి మీకు న్యాయం జరిగే వరకు రైతులతోనే ఉంటామని, అవసరం వస్తే నేను మీ ఎమ్మెల్యే ఇక్కడే ఉంటాం, ఎవరి వస్తారో చూస్తాం మంత్రి హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీ భూమిని కాపాడతాం, ఎంత దూరం అన్నా కొట్టాడతాం, కాపాడతాం. రాత్రి 3 గంటలకు పోతాడు, తవ్వ ఎట్లా ఉన్నది అక్కడికి వెళ్ళి దగ్గర ఉన్నది ఆ తవ్వల కొంటి పోతాడు వస్తాడు. ఎప్పుడేమైతే తెలియదు. బంగారంతో భూమి మీకు మేమేం చేయాలి సార్? మేము ఆడ బతకాలి, మాదైతే ఎట్లున్నది పరిస్థితి. మేము ఆడేం కష్టం చేయలేదు. మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు ఆరడుగుడ బుల్లెట్ హరీష్ అన్న గారు విచ్చేశారు. గట్టిగా అందరూ చప్పట్లతో హరీష్ అన్న గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. రాజేంద్ర అన్న గారు, అలాగే సంగారెడ్డి నియోజకవర్గ డైనమిక్ లీడర్ మన మాణిక్యం అన్న గారు, డిసిసిబి హైడ్రా పేరు మీద బీద ప్రజలను కూడా రోడ్ల మీదకి వస్తున్న సమయం ఇది. ఇప్పుడు మళ్ళీ భూములు కాసుకొని కూడా రైతులందరూ భూమి. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు ఇసురుతాడో తెలియదు. ఇక ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు ఇసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. నువ్వు ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్ కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టబోయే ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, బ్రోకర్ అవుతారట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా? ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కట్టారట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమైనా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది? ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు, ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన న్యాల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసొచ్చిన. ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది, పోయి ఆడ తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారం వల్ల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారం వల్ల ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన పోయి పెట్టు ఫార్మాసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో
భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి, లేదు అనుమతి వచ్చింది అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చల చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనావు ముఖ్యమంత్రిగా? ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు గులగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావు అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావు అంటే ఈయనేమంటుండు? కిసానంకు హటావు అంటుండు, గరీబోంకు హటావు అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा। ये क्या सरकार है? ये सरकार में जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे। మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇలా ప్రజలు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. డప్పూర్ ఎంత ఫేమస్? కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీనా అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది, పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది, వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరు ఉన్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని మా మాగిలో గాని వడ్డీలో గాని ఈ 2000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము మీకు అండగా ఉంటాం. ఎవరు వస్తారో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా మీకోసం, హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి. అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం.